పిఠాపురం శ్రీపాద వల్లభ అనువదత్త క్షేత్రంలో ప్రయాస్ ట్రస్ట్ ఎల్ఎన్టీ మహిళా సామాజిక విభాగం లారెన్స్ సెంటు బ్రో ఆధ్వర్యంలో 37 మందికి దివ్యాంగులకు త్రిచక్ర సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రయాస్ ట్రస్ట్ అధ్యక్షురాలు మీనా సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి జనసేన పార్టీ పట్నం ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కనకారావు హాజరయ్యారు. ఎస్జీఎస్ ఆశ్రమ చెన్నై పిఠాపురం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దత్తక్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుండటం అభినందనీయమని కొనియాడారు. రోజు కిషోర్ గారికి, వరలక్ష్మి గారికి, అలాగే ఈరోజు కార్యక్రమానికి ఆశీర్వాదం అందరికీ ఎల్ఎన్టీ యాజమాన్యం నుంచి ఈరోజు కార్యక్రమానికి చేసిన వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అనగా దత్తక్షేత్ర ప్రాంగణంలో పేదలను గుర్తించి 3 చక్రాల వాహనం ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుగా ఈ యాజమాన్యానికి, గురుతుల వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి కుటుంబం నుంచి ఒకరు సహాయం చేసే విధంగా అందరినీ కార్యోన్ముఖం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకునే శ్రీకారానికి గత సంవత్సరంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టిన దానిపైన దాదాపుగా పిఠాపురం పట్టణంలో పేదలకి P4 అనే పథకం కింద దాదాపుగా 280 మందిని గుర్తించడం జరిగింది. ఇంకా ఆ సంఖ్యను పెంచి రాబోయే ఒక 6 నెలల లోపల ఏదైతే ముందుకొచ్చారో పేదలకు సహాయం చేయడానికి వారందరూ ఏ స్థాయిలో సహాయం చేస్తారో అన్న దాని మీద కూడా దిశానిర్దేశంగా వాటి పరిధిలోకి వెళ్ళడం జరుగుతుంది. విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ 3 కార్యక్రమాల మీద అన్ని ఆశ్రమాలు పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వైద్యానికి సంబంధించి ఎవరైతే అంగవైకల్యంగా ఉండి నడవలేని పరిస్థితుల్లో ఉంటారు, 3 చక్రాలు ఇవ్వడానికి స్పాన్సర్షిప్ వచ్చిన ఎల్ఎన్టీ వారి యాజమాన్యానికి, కార్పొరేట్ సెక్టర్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ప్రయాస్ ట్రస్ట్ in association with SGS Trust we have sponsored tricycles to 37 specially abled people. So on this occasion we extend our sincere thanks to SGS Trust for organizing this event in a grand manner. Thank you so much. How many given vehicles, sir? 37 vehicles were given to 37 specially able people. Congrats. Continue, sir. In future, if there is any request comes from SGS Trust, definitely we will do it.